ప్రజలకు ఏం చేశానో ఎప్పటికప్పుడు ప్రజలకు నివేదిక ఇస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను గత 4.5 ఏళ్లలో సికింద్రాబాద్ పార్లమెంటుకు ఏం చేశానో ప్రజల ముందు పెట్టానని వివరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా టూరిజం, కల్చరల్, నార్త్ ఈస్ట్ అభివృద్ధి మంత్రిగా సమపాళ్లలో న్యాయం చేశానని తెలిపారు. తెలుసు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో ఎన్నిక కాకముందే నేను 3 సార్లు శాసనసభకు గెలవడం జరిగింది. అంబర్పేట ప్రజలు, హిమాయత్ నగర్ ప్రజల ఆశీస్సులతో శాసనసభకు గెలిచాను. నేను గెలిచిన ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు ఆ 5 సంవత్సరాలు ఏం చేశానో ప్రజలకు నివేదిక రూపంలో మరి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ రకంగా 2004లో గెలిచినప్పుడు 2009లో ఇచ్చాను, 9లో గెలిచినప్పుడు 14లో ఇచ్చాను, 14లో గెలిచినప్పుడు 2018లో కూడా ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా 2019లో గెలిచిన తర్వాత నిన్నటి రోజు నేను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నివేదిక ఇవ్వడం జరిగింది. నేను 4.5 సంవత్సరాలుగా ఏం చేశాను, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసము, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము కృషి చేశానో సవివరంగా మరి తెలంగాణ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది. నేను కేంద్ర మంత్రిగా మరి మొదటిసారి హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారికి మరి పనిచేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో. ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్గా 3 బాధ్యతలు ఇవ్వడం జరిగింది. టూరిజం మినిస్టర్గా, కల్చర్ మినిస్టర్గా, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మినిస్టర్గా 3 బాధ్యతలు ఇచ్చారు. నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మరి దేశ ప్రజలకు సంబంధించినటువంటి కరోనా విషయంలో కానీ, లేక మరి సంస్కృతి శాఖ మంత్రిగా ఆజాద్ కమర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.